మహాలక్ష్మికి పెట్టెలో దొరికిన తండ్రి ప్రతాప్ ఫోటో గుండె పగిలే నిజం చెప్పిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా గాయత్రికి పెళ్ళైపోయిందని పెద్ది బాధపడుతున్నాడని తనను ఆ మైండ్లోంచి అంటే ఆ ఆలోచనలోంచి బయటికి తీసుకురావడం కోసం మహాలక్ష్మి చాలానే తాపత్రయపడుతుంది. మొత్తానికైతే కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా లేదా పని హడావిడిలో పడివి మాధవ్ అయితే గాయత్రిని మర్చిపోవాలని, గాయత్రికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి తను పరాయి వాడి భార్య కాబట్టి తన గురించి ఆలోచించకూడదని కొంచెం మాధవ బాధపడుతున్నా కానీ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉండడం చూడలేక తన మనసుని కొద్దిగా మార్చుకుంటూ ఉండేసరికి ఇంకా ఆ రోజు మాధవ్ అయితే బయటికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండిపోతాడు. ఇంట్లోనే ఉండడంతో ఏంటి ఈరోజు పనికి వెళ్ళవా పెద్ది అనగానే లేదమ్మా ఇంట్లోనే ఉంటాను అనగానే అయితే నా రూమ్ అంతా గత్తరగా ఉంది పెద్ది, కొంచెం క్లీన్ చేద్దామా అని చెప్పనేసరికి సరేనమ్మా పద అని మొత్తం రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న గోడ బీరువా పైన ఒక పెట్టె ఉంటుంది. పెట్టె ఉండేసరికి ఆ పెట్టెని కాస్త ఒరే కన్నా ఈ పెట్టె పట్టుకో అనగానే పెట్టె పట్టుకొని హాల్లో పట్టుకెళ్ళి ఆ హాల్లో ఉన్న సోఫా మీద పెట్టేస్తాడు. పెట్టేసేసరికి గదంతా కూడా మహాలక్ష్మి ఇటు మాధవ ఇద్దరు కూడా శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసి అన్నీ కూడా సర్దేసి ఇంకా బయటకు వచ్చేసరికి ఈలోపు కన్నా కేశవ ఇంకా నారాయణ అందరూ కూడా లోపలికి వస్తారు. రావడంతో అయ్యో ఈ పెట్టె పైన పెట్టడం మర్చిపోయేమి, అసలు ఈ పెట్టెలో ఏమున్నాయి పెద్ది అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు కన్నా వస్తాడు. ఈ పెట్టెలో ఏమున్నాయి అన్నయ్య, ఈ పెట్టె తాళం ఎక్కడుంది అని చెప్పి కన్నా అడిగేసరికి ఏయో పాత ఫొటోస్ ఉంటాయిరా, చిన్నప్పుడు ఫొటోస్, అయితే నేను చిన్నతనంలో ఎలా ఉన్నానో ఏంటో చూసుకుంటానన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఈ తాళం ఇవ్వన్నయ్య అని చెప్పాను. కానీ వద్దురా కన్నా పాత ఫొటోస్ కదా అంతగా బాగోవు అనేసరికి లేదు పెద్ది ఒక్కసారి నేను కూడా చూస్తాను, వీళ్ళంతా ఎలా ఉండేవారో చిన్నప్పుడు చూస్తాను పెద్ది అనేసరికి ఇంకా ఏం చేస్తామో కాదు అని అనలేడు. సో అందుకోసమని తాళం తీసుకొచ్చి ఇస్తాడు. తాళం తీసుకొచ్చి ఇచ్చేసరికి తాళం తీసి ఒక్కొక్క ఫోటోని చూస్తూ ఉండేసరికి అందులో చిన్నప్పుడు వీళ్ళ ఫొటోస్ అన్నీ కూడా వస్తూ ఉండడంతో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఒక క్లాత్కి చుట్టబెట్టి ఉండేసరికి ఇదేంటి పెద్ది ఈ ఫోటోలన్నీ నార్మల్గా వదిలేశారు, మరి ఈ ఫోటో ఏంటి క్లాత్లో చుట్టబెట్టి అంత భద్రంగా పెట్టారు, ఈ ఫోటో ఏంటి పెద్ది అనగానే ఈలోపు నారాయణ గబగబా ఆ ఫోటో నా ప్రాణ స్నేహితుడి ఫోటో, ఆ ఫోటోని ఎవరూ చూడడానికి వీల్లేదు, వాడికి దిష్టి తగులుతుంది అని నారాయణ ఫోటోని లాక్కుంటాడు. ఏంటి మీ ఫ్రెండు మీరు ఉన్న ఫోటోనా, దిష్టి తగులుతుందా, ఏం మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ ఫోటోని చూస్తే దిష్టి ఎందుకు తగులుతుంది, అంతే అతనంటే నాకు చాలా ఇష్టం, వాడు లేకపోతే నేను ప్రాణం పోయినంత పని పెట్టేవాడిని, కానీ ఇప్పుడు వాడు నాకు చాలా దూరం అయిపోయాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు నాతో మాట్లాడిందే లేదు, డబ్బు వస్తే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కదా, అలాగే నా ఫ్రెండ్కి నాకు మధ్య దూరం పెరిగింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు, స్నేహానికి డబ్బు గొప్పోడు మంచోడు పేదోడు అంటూ ఉంటాయా, ఏమో వాడికి లేకపోవచ్చు, వాడు పని బిజీలో ఉండుండొచ్చు, లేదా వాడికి ఖాళీ లేకపోవచ్చు, అందుకే వాడిని నేను భద్రంగా దాచిపెట్టాను, వాడికి ఏ కష్టం కలగకూడదని, ఇలా ఇవ్వనన్నా నేను చూస్తాను అంటూ ఇంకా కన్న అడుగుతాడు. వద్దురా ఎవరూ చూడకూడదు అని చెప్పాను కదా అంటూ మాట్లాడేసరికి ఎవరూ చూడకూడదని అలా ఎలా చెప్తావు నాన్న, ఆ ఫోటో ఏదో ఇస్తే మేమంతా కూడా చూస్తాం కదా మీ ప్రాణ స్నేహితుడిని అంటూ ఇంకా మాధవ
సైలెంట్గా ఊరుకున్న కన్నా, కేశవాయ్ వీళ్ళంతా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆ ఫోటో విషయం గురించి చక్రికి కూడా తెలీదు. చక్రికి కూడా ఆ ఫోటోని చూపించడు. అందుకని చక్రికి కూడా ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు మహాలక్ష్మి గారు అని చక్రి అంటాడు. అయితే ఆ ఫోటో చూడాల్సిందే, ఇలా ఇవ్వండి అని కన్నా అందరూ కూడా ఫోటోలు లాక్కుంటారు. ఎందుకు నాన్న అంత ఇష్యూ చేస్తున్నావు? మీ ప్రాణ స్నేహితుడు ఫోటోనే కదా, ఏ రోజు మనకు ఏ సహాయం చెయ్యని ప్రాణ స్నేహితుడు ఫోటో. రేయ్, ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడేరా. ఫోటోలకి వాటికి వీటికి సహాయం చేయలేదని, మనకు సహాయం చేయలేదని స్నేహం పోతుందా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో మా మధ్య ఉన్న స్నేహం ఎటూ పోదు. తను నా ప్రాణ స్నేహితుడు కాబట్టి వాడి ఫోటో చూపించడానికి నేను ఒప్పుకోను అనగానే, ఇస్తారా ఇవ్వరా, కర్ర తీసుకురమ్మంటారా అంటూ మహాలక్ష్మి అనడంతో, ఇదిగో తీసుకో అని ఫోటోను కాస్త మహాలక్ష్మి చేతికి ఇచ్చేసరికి కన్నా తీసుకుంటాడు. కన్నా తీసుకుని ఆ ఫోటో క్లాత్లో ఉన్న ఫోటోను కాస్త ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటి, ఈయన మీ ప్రాణ స్నేహితుడా? ఇద్దరూ భలే పట్టుకుని ఫోటో తీసుకున్నారే అనగానే, ఏదిరా కన్నా ఇలా ఇవ్వు అనేసరికి మహాలక్ష్మి ఆ ఫోటో తీసుకుంటుంది. ఆ ఫోటో తీసుకున్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుడా అంటూ ఇంకా అలా చూస్తూ ఉండిపోయేసరికి, ఇంతకు ఎవరు మహాలక్ష్మి గారు ఆ వ్యక్తి అనుకుంటూ చక్రి తీసుకుంటాడు. ఈయన మీ నాన్న ప్రతాప్ గారు కదా అని చెప్పనేసరికి, ఏంటి వీళ్ళ నాన్న ప్రతాపా? నా ప్రాణ స్నేహితుడు ప్రతాప్ వాడు అనేసరికి, ఆయన ఎవరనుకుంటున్నావు నాన్న? మహాలక్ష్మి వాళ్ళ నాన్న అంటూ మాట్లాడడంతో, ఏంటమ్మా మహాలక్ష్మి, ఆయన నీ కన్న తండ్రా అని చెప్పి మాధవ్ అడుగుతాడు. అవును పెద్ది, ఆయనేంటి ఈయన ప్రాణ స్నేహితుడేంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు మీలాంటి ఒక స్నేహితుడు ఉన్నాడని మా నాన్న కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. వాడు మొత్తం మారిపోయాడమ్మా అని చెప్పాను, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. వాడు నా ప్రాణ స్నేహితుడే కాదు, వాడు నా బామ్మర్ది కూడా. అంటే వాడి చెల్లెల్నే నేను పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడైతే వాడి చెల్లెలు ప్రాణాలు నేనే తీశాను అని వాడు నమ్మాడో, ఆ క్షణం నుంచి వాడు నాతో మాట్లాడడం మానేశాడు అనేసరికి నాకేం అర్థం కావట్లేదు మీరు ఏమంటున్నారో. మాది చిన్నప్పుడు చాలా మంచి ఫ్యామిలీ, అంటే డబ్బు ఆస్తి ఉన్న ఫ్యామిలీ. నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే వాడు నాకు స్నేహితుడయ్యాడు. నాకంటే కూడా వాడు బాగా చదివేవాడు. అందుకని మా ఇంట్లో వాళ్ళు నా కోసం కొన్న పుస్తకాలు, బట్టలు అన్నీ కూడా నేను వాడికి ఇస్తూ వాడిని చదువుకోమని చెప్పేవాడిని. వాడి దగ్గర పుస్తకాలు కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో నా బుక్స్ని వాడికి ఇచ్చి నేను ఖాళీ బ్యాగుతో అట్ట ముక్కలతో మేనేజ్ చేస్తూ మా నాన్నకు అనుమానం రాకుండా చేసేవాడిని. చివరికి వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడికొక చెల్లెలు ఉండేది. వాడి చెల్లెలు అంటే వాళ్ళ అమ్మ నాన్న లేకపోవడంతో వాడి చెల్లెల్ని వాడే అపురూపంగా చూసుకునేవాడు. ఇంకా మేము కొంచెం ఎదిగిన తర్వాత నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్న సమయంలో వాడు వేరే చోటికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ చెల్లెల్ని కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి కుదరదు. పైగా తన చెల్లెలంటే వాడికి ఇష్టం. ఒంటరిగా వదిలిపెట్టి ఉండలేక, రే ఎప్పటి నుంచో నిన్నో మాట అడుగుదామనుకుంటున్నాను, తప్పుగా అనుకోవు కదా అని చెప్పనేసరికి, దేని గురించి అడుగుదామనుకుంటున్నావు? నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు నారాయణ. అయితే అప్పుడు ఆ సమయంలో షాక్ అయ్యేసరికి, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మాకు ఆస్తి అంతస్తు లేదు అనే ఉద్దేశమా? అందుకని నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోను అని అంటున్నావా అని చెప్పి మాట్లాడేసరికి, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేను అలా ఎందుకంటాన్రా? నీ చెల్లెలు నీ పెళ్లి చేసుకోనని నేను చెప్పను, కానీ మా ఇంట్లోని అనేసరికి మీ ఇంట్లో చెప్తే ఒప్పుకోరు కదరా. ఎందుకంటే మేము పేదవాళ్ళం, ₹1 కూడా కట్నం ఇచ్చే పరిస్థితి మాకు లేదు. మరి అలాంటి తప్పుడు నా భార్యను నేను ఎలా
నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేయగలను? ఇప్పుడు నా పై చదువులకే ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు అయిన ఖర్చు అంతా నువ్వు పెట్టుకున్నావు. ఇక మీదట నేను చదువుకోవాలంటే నా చెల్లి బాధ్యత తీర్చుకోవాలి. నా చెల్లి బాధ్యత తీరాలి అంటే ఎవరొకరికి ఇచ్చి నా చెల్లెలి పెళ్లి చేస్తేనే మా చెల్లి బాధ్యత తీరుతుంది అని చెప్పి ఇంకా వాడు కాస్త చెప్తాడు ప్రతాప్. అయితే చెప్పేసరికి నేను చెల్లెల్ని చేసుకుంటాను అనగానే వాళ్ళిద్దరూ వీడు మొత్తం ముగ్గురు గుడిలోకి వెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి వెళ్ళేసరికి తన తల్లి తండ్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఒక్కగానొక్క పిల్లోడివి, ఒక్కగానొక్క కొడుకు నువ్వు, నాకు చెప్పా చేయకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావురా? అయినా పేదింటి దాన్ని చేసుకోవడం ఏంట్రా? నీకు పెళ్లి చేయాలి అంటే కోట్లు ఇచ్చేవాళ్ళు, కోట్లు కలిగిన వాళ్ళు బోల్డ్ మంది పెళ్లి సంబంధాలు పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వేంటి పోయి వాడిని చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఏంటి అని చెప్పాను. కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, వాడిని నువ్వు అనుమానించొద్దు, అవమానించొద్దు. వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని వాడు నన్ను అడిగాడు. వాడి మాట నేను ఎప్పుడూ కాదనలేదు. వాడు నేను కాదంటే వాడు బాధపడతాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకోసమని వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా ఉంటాయి. ఈలోపు వాళ్ళ అన్నయ్య కూడా పెళ్లి చేసుకుని వేరే చోట ఉంటాడు. ఎవరు? నారాయణ వాళ్ళ అన్నయ్య. ఇంకా చెల్లెలికి కూడా పెళ్లి చేసే సమయం వచ్చిందని చెల్లెలికి కూడా పెళ్లి చేసేస్తారు. వీళ్ళ ముగ్గురు కలిసికట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక చోట చిన్నది ఒక చోట అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టేస్తాడు. ఊళ్ళో ఉన్న ఇల్లులు ఎవరికి వాళ్ళకి ఇది నీకు అంటూ ఎవరికి వాళ్ళకి పంచిచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలోనే ఇదంతా చూసి వారవలేని కొంతమంది తన భార్యను చంపేసి తన మీద పెట్టడంతో జైలుకి వెళ్తాడు. ఆ విషయం ఎప్పుడైతే ప్రతాప్కి అంటే నారాయణ చెల్లెలు అన్నగారికి ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకా అప్పటి నుంచి ప్రతాప్ నారాయణ మీద చాలా కోపం పెంచుకుంటాడు. నిజానికి ఆ హత్య చేసింది, ఆ ప్రాణాలు తీసింది తను కాదు. అయినా సరే నారాయణ మీదే నింద పడుతుంది. నింద పడడంతో నారాయణని అసహించుకొని దూరం పెడతాడు. ఇంకా అందుకని ఆ రోజు దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ ఇప్పటి వరకు కలవడానికి రాలేదని మీ నాన్న నేను ప్రాణ స్నేహితులమన్న విషయం ఇక్కడ మహాలక్ష్మికి చెప్తాడు నారాయణ. అయితే ఆ మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు తెలిసి అది మీరు చేయలేదు, వేరే వాళ్ళు చేసి మీ మీద పెట్టారు. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మీరు ఎందుకు ఇలా పాడు చేసుకుంటారు? పాడు చేసుకునే మనస్తత్వం మీకు లేదు కదా. అందుకే ఎవరో ఇదంతా ప్లాన్ చేశారు అనగానే ఎవరు ప్లాన్ చేశారు అనేది తెలియదమ్మా, కానీ మీ నాన్నకు దూరం అయిపోయాను. మీ నాన్న నా ప్రాణ స్నేహితుడు అనేసరికి చూడండి అంకుల్, మీరు మీ ఆవిడ గారిని అదే నా మేనత్తని ఎవరు ప్రాణాలు తీశారన్న విషయం తెలియలేకపోయినా మా నాన్న మాత్రం మిమ్మల్ని దూరం పెట్టారు. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదంకుల్. జరిగిపోయిందేదో జరిగిపోయింది, అవేమి మనసులో పెట్టుకోవద్దు, మీరు వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతాడు, డ్యాన్స్ వేసేస్తాడు వెనక్కెళ్ళి. ఇదంతా చూసిన కేశవ్ అయితే ఎందుకురా నువ్వంతలా సంతోషపడుతున్నావు? ఒరే, ఇక్కడ అసలు విషయం అర్థం కాలేదు. మహాలక్ష్మి వాళ్ళ మేనత్తే మన అమ్మ అని తెలిసింది అంటే మహాలక్ష్మి మనకు ఏమవుతుంది? మరదలవుతుందిరా, నీకు వదిన గారు అవుతుంది, నా భార్య కాబట్టి అనేసరికి ఒక్కసారిగా కేశవ షాక్ అవుతాడు. అవునరా, ఈ లాజిక్ నేనెలా మిస్ అయ్యాను? మహాలక్ష్మికి నాన్న ఎప్పుడైతే స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, మహాలక్ష్మికి మనకు ఏదో సంబంధం ఉంటుందని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
మహాలక్ష్మికి మనకి ఉన్న సంబంధం ఏంటంటే మహాలక్ష్మి ఈ ఇంటి మేనకోడలు, నాన్నకు మేనకోడలు అవుతుంది. నేను తాళి కట్టాను కాబట్టి నాకు భార్య అవుతుంది, మీకు వదిన గారు ఎప్పటికీ అవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా నీకు అదృష్టం బాగా కలిసి వచ్చిందిరా అనగానే, లేదు నేను మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకురావడం వల్లే కదా ఇక్కడ ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నా వల్ల ఏదైనా కష్టమా భారమా అంటూ మాట్లాడేసరికి నీ వల్ల ఏముంటుంది, ఏమీ లేదని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయి, అంటే నాన్న ప్రాణ స్నేహితుడా, నాన్న అప్పుడప్పుడు ఒక ఫోటోని దాచిపెట్టేవాడు, ఆ ఫోటోని ఎవరికి చూపించేవాడు కాదు, ఎందుకంటే ఆ ఫోటో విలువ ఏంటో నాకు మాత్రమే తెలుసు, ఆ మనిషికి ఆ విలువ లేదు, ఆ మనిషి ఆ విలువను కోల్పోయాడు అంటూ నాన్న మాట్లాడేవాడు. ఆ మనిషి ఈయనేనా, ఈయన గురించేనా నాన్న మాట్లాడేవాడు అని మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడింది ఎలా అయినా వీళ్ళిద్దరినీ కలపాలి అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి వెంటనే వాళ్ళ నాన్న ప్రతాప్కి ఫోన్ చేస్తుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది మహాలక్ష్మి ఫోన్ చేసింది, చాలా రోజుల తర్వాత మహాలక్ష్మికి గుర్తొచ్చానేమో అన్న ఉద్దేశంతో, చెప్పు మహాలక్ష్మి ఎవరు అని చెప్పనగానే, నాన్న మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని తెలుసు, నా పేరు తలవడం కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు తలిచారు, కానీ ఒక్కటి చెప్తాను వినండి, మీ ప్రాణ స్నేహితుడు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు అనేసరికి, ఏంటి నారాయణ ఎక్కడున్నాడు అని చెప్పి ఇంకా చాలా ఆతృతగా అడుగుతాడు. అవును నారాయణ గారి ఇంట్లోనే నేను ఉంటున్నాను, చక్రి ఎవరో కాదు నాన్న, నారాయణ గారి కొడుకే అని చెప్పాను. కానీ అంటే నా చెల్లెలు కొడుక చక్రి, నా చెల్లెలు కొడుక, అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు నాన్న ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు, వాళ్ళ ఆవిడిని ఆయన చంపలేదు, కానీ నా మేనత్తను ఆయన ప్రేమించారు, ఈ పెళ్లి చేసుకున్నారు కదా, నువ్వే దగ్గరుండి పెళ్లి చేసావు కదా, ఒక మనిషి ప్రాణాలు తీసేంత మూర్ఖుడా నీ ప్రాణ స్నేహితుడు గురించి నువ్వు ఆలోచించలేకపోయావా నాన్న, నీకు నన్ను చూడాలనున్నా, మీ ప్రాణ స్నేహితుడిని చూడాలనుకున్నా నేను పెట్టిన లొకేషన్కి రండి అని చెప్పి లొకేషన్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే లొకేషన్ పెట్టడంతో ఎవ్వరికీ ఏ విషయం చెప్పకుండానే కారు డ్రైవింగ్ చేసుకుంటూ సరాసరి అక్కడి నుంచి చక్రి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు కారు ఆగి ఉంటుంది. ఎవరొచ్చారు కారులో అనగానే, మీ ప్రాణ స్నేహితుడు వచ్చాడు అనేసరికి ఒక్కసారిగా నారాయణ షాక్ అవుతాడు. ఏంటి మీ నాన్న వచ్చాడా, ప్రతాప్ వచ్చాడా అని చెప్పాను. కానీ అవును ప్రతాపే, అదే మా నాన్నే మీ ప్రాణ స్నేహితుడే వచ్చాడు, ఎందుకంటే మిమ్మల్ని చూడాలి అనుకున్నాడు కాబట్టి నాన్నతో అన్ని విషయాలు మాట్లాడాను, అత్తని ప్రాణాలు తీసింది ఆయనైతే అయ్యుండరు, మీరు చెప్పారనే కదా పెళ్లి చేసుకున్నారు, మరి అలాంటి తప్పుడు ఎందుకు ప్రాణాలు తీస్తారు అని అడిగితే నాన్న సమాధానం చెప్పలేదు. అంటే నాన్నకు మీ మీద ఉన్నది కేవలం అనుమానం మాత్రమే తప్ప అది నిజం కాదు. ఆ కోపంలో వెళ్ళిపోయారు. మీరు ఎక్కడున్నారనేది నాన్నకి ఇన్ని రోజులు తెలియక మీ దగ్గరికి రాలేదు. ఇప్పుడు నేను ఫోన్ చేసి చక్రి వాళ్ళ నాన్నే మీ నారాయణ గారు అని చెప్పడంతో మా నాన్న వచ్చారు, వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటూ మహాలక్ష్మి చెప్పేసరికి నారాయణ అడుగులు వేసుకుని కారు దగ్గరకంటూ వెళ్ళేసరికి గబా కారులోంచి దిగి గుండెలకి హత్తుకుంటాడు నారాయణ్ని. రే ప్రతాప్ అనగానే నారి అంటూ మాట్లాడేసరికి, ఇంకా నేను గుర్తున్నానరా, మర్చిపోతే కదరా నిన్ను గుర్తుపెట్టుకోవడానికి, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, నా ప్రాణ స్నేహితుడు అయిన నిన్ను నేను ఎలా మర్చిపోతాననుకున్నావు, అసలు మర్చిపోయే ఆలోచనే నాకు లేదు, నువ్వు నన్ను ఎప్పటికీ అలా అనుకోవద్దు, అప్పుడు నీ మీద ఏదో కోపంతో వెళ్ళిపోయాను, తర్వాత ఆలోచించాను నువ్వు తప్పు చేస్తావా, తప్పు చేసే మనిషివా అని ఆలోచించాను,
తప్పు చేసే మనిషివి కాదు అని అర్థం చేసుకున్నాను. అందుకే మహాలక్ష్మి ఎప్పుడైతే ఫోన్ చేసి నీ గురించి చెప్పిందో వెంటనే ఆగమేఘాల మీద వచ్చేసాను అంటూ గుండెలకి ఇద్దరు హత్తుకుని ఉండేసరికి ఇంక ఈ లోపు అందరూ కూడా వస్తారు. లోపలికి రండి అని చెప్పి మాధవ పిలవడంతో అందరూ లోపలికి వస్తారు. ఇన్ని రోజులు ఏమైపోయావరా, ఎక్కడికి వచ్చేసావరా, అసలు ఏమైపోయావో నాకు అర్థం కావట్లేదు. నీ కోసం వెతకని ఊరు లేదు, చాలా చోట్ల వెతికాను. ఇక్కడ ఇల్లుందన్న విషయం కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు కదా. మా నాన్న ఎప్పుడో డిసైడ్ చేసి మేము సెటిల్ అవ్వాలంటే ఇక్కడే సెటిల్ అవ్వాలని మా అందరికీ ఇక్కడే ఇల్లు కొనిచ్చాడు. ఇక్కడ ఏదో చిన్న సమస్యలే అంతే, అంతకు మించి ఏమీ లేదు. మా మహాలక్ష్మి చక్రిని పెళ్లి చేసుకుంది అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. చక్రిని చూశాను కానీ ఎక్కడో చూసినట్టు నా మనసు కనిపించేది కానీ నువ్వు థాట్లోకి రాలేదు. నువ్వు వచ్చున్నా నేను నిజంగా నువ్వు నారాయణ కొడుకువా అని అడిగేవాడినేమో. అప్పుడు విషయం తెలుసుండేది. ఇన్ని రోజులు మనం దూరంగా ఉండేవాళ్ళం కాదు, మనం ఎప్పుడో దగ్గర అయ్యేవాళ్ళం అని చెప్పి మహాలక్ష్మి ఎదురుగుండగానే నారాయణ ప్రతాపు ఇద్దరు హత్తుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకీలోపు మాధవ్ టీ తెచ్చి ఇచ్చేసరికి ఇద్దరు కూడా టీ కూర్చుని తాగుతూ, గుర్తుందరే మనం టీ కోసం ఎంతలా ఆరాట పడేవాళ్ళం, ఇద్దరూ కలిసి పక్క పక్కన కూర్చుని టీ తాగేవాళ్ళం. అమ్మా మహాలక్ష్మి, నన్ను క్షమించమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. వీడే కనుక లేకపోయి ఉంటే ఈరోజు నాకు అంత ఆస్తి ఉండేది కాదు, అంతస్తులు డబ్బులు ఉండేవి కాదు. చిన్నప్పుడు వీడి కోసం వీళ్ళ నాన్న కొన్న ప్రతి బుక్కు కూడా వీడు నా కోసమే ఇచ్చేవాడు. నేనే చదువుకోమని నాకే అప్పగించేవాడు. వాడు చదివేవాడు కాదు. అలాంటి ప్రాణ స్నేహితుడు వాడు. ఇన్ని రోజులు వాడిని దూరం చేసుకున్నాను. నీ వల్ల మళ్ళీ వాడు నా లైఫ్లోకి వచ్చాడు. ఇంకెప్పటికీ నిన్ను వదులుకోలేనురా. నా చెల్లెలు చనిపోయినా నా చెల్లెలకి 4 పిల్లలు, నలుగురు నా చెల్లెలు కొడుకులేనా అని చెప్పనేసరికి అది అని అంటూ ఉండగానే మహాలక్ష్మి అవును అని చెప్పేస్తుంది. 4 పిల్లలు అని చెప్పి చక్రి 2వ వాడురా అని చెప్పాను కానీ అవునా, మరి పెద్దోడికి ఎందుకు పెళ్లి చేయలేదు అనేసరికి అదో పెద్ద కథలే అంటూ మాట్లాడడంతో అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాధవ్కి ఫోన్ చేద్దాం, మాధవ్కి ఇచ్చి పెళ్లి చేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా నారాయణకైతే మరింత సంతోషాన్ని ఇస్తుంది. తన ప్రాణ స్నేహితుడు మళ్ళీ తన దగ్గరికి రావడమే తను అదృష్టంగా భావించి ఇంకా ఆ రోజు నుంచి నేను మందు తాగకూడదని నిర్ణయం తీసుకుంటాడు. నాకు నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా నీ కోసం నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేస్తాను. నన్ను ఆపేవాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఎవరూ ఉండరు కదా. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనగానే ఇంకా ఏంటి రావచ్చు వెళ్ళొచ్చు అంటూ మాట్లాడుతున్నావు చక్రి, నేను మీ మాంగారిని మామయ్య అని పిలు అని చెప్పనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా చూసేసరికి ఇదేంటి మామయ్య అని వరుసలు కలపమని చెప్తున్నారు. ఇప్పుడు నేను చక్రితో కలిసి ఉంటున్నాను కాబట్టి చక్రి నా భర్త అని నాన్న ఫిక్స్ అయ్యారా? నాన్న ఫిక్స్ అవ్వడం వల్లే చక్రిని మామయ్య అని పిలవమంటున్నారా? ఇప్పుడు నాన్నకు ఆ విషయం చెప్పాలా? అసలే ప్రాణ స్నేహితుడు దొరికాడు అన్న సంతోషంలో ఉన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండానే వీళ్ళ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉంటున్నానని, వీళ్ళక్కడి నుంచి నన్ను పంపించే అవకాశం కూడా లేదు అని ఈ అన్ని విషయాలు తెలుసుకునే మహాలక్ష్మి ఇంకా ఏం ఆలోచించాలో అర్థం కాక సైలెంట్గానే తన ఆలోచన ఆపేసేసరికి ఏంటి చక్రి ఆలోచిస్తున్నావు, పిలు మామయ్య అని పిలు అనగానే మామయ్య అని పిలు అనేసరికి వెంటనే అల్లుడుగా నీకు నేను ఏమీ చేయలేదు అని తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ని కాస్త తీసి చక్రి మెడలో వేస్తాడు. చక్రి మెడలో వేసేసరికి ఈ రోజు నుంచి నిన్ను మనస్ఫూర్తిగా మామయ్య అని పిలుచుకుంటున్నాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అని కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటాడు చక్రి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.